ఈ 7 గ్రామాల ప్రజలు ఇంతకుముందు ఆవులు ఉండేవి, ఇప్పుడు తగ్గిపోయాయి. ఇప్పుడు పశువులు, బర్రెలు కానీ మేకలు కానీ ఉదయం లేస్తే ఇక్కడే ఉంటారు. సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? తర్వాత మీకు మైనింగ్ కోసం ఎంత వాటర్ అవసరం అవుతుంది? వాటర్ ఎక్కడ ఉంది మీకు? ఇక్కడ ఈ చిన్న చెరువు ఉంటే ఆ చెరువులో వాటర్ మాకు సంవత్సరం అంతా పొలాలకు ఉపయోగపడుతుంది. ఆ వాటర్ లేకుండా మాకు పొలాల్లో నీళ్ళు ఉండవు, బావుల్లో నీళ్ళు ఉండవు, బోర్లలో కూడా ఉండవు. సో మీరు ఆ వాటర్ ఎక్కడ తెస్తారు? ఆ తర్వాత దీనివల్ల మాకు ఎంత నష్టమో, మా ఇక్కడ పిల్లలకు కానీ రోడ్ల మట్టి యాక్సిడెంట్లు ఎక్కువ, రోడ్లు లేవు. మీరు మైనింగ్ చేస్తూ ఉంటున్నారు కానీ పర్మిషన్ తీసుకోరు ఎవరు. మీకు ఎట్లా హక్కు ఉంటుంది? ఇక్కడ లోకల్ ప్రజలు అడగకుండా మీరు ఎట్లా లైసెన్స్ ఇస్తారు సార్ ఎవరైనా కానీ? ఇది దయచేసి ఆర్డీఓ కానీ ఎవరైనా దీనికి సంబంధించిన అధికారులు కానీ గవర్నమెంట్కి తెలియజేయండి. ఇక్కడ ఉండే ప్రజలకు ఇది ఇష్టం లేదు, ఈ విధంగా మీరు చేయడం మంచిది కాదు. దీనివల్ల 7 గ్రామాల ప్రజలకు నీళ్లు తాగలేకుండా నీళ్లు ఉండవు. ఇక్కడ తర్వాత బర్రెలకు కానీ పశువులకు కానీ ఇక్కడ చెరువులో నీళ్ళు ఉండవు. ఇక్కడ రాలేము, మేము చాలా ఇబ్బంది పడతాం. మాకు రోడ్డు మార్గాలు లేవు. ఇప్పుడు లారీలు ఏమి పడితే రోడ్డు మార్గం మేము బైక్ మేము వేసుకుని కూడా కష్టమవుతుంది. అందువల్ల దీని నుంచి విరమించుకునేసి ఆ మైనింగ్ కంపెనీకి ఇక్కడ ఈ స్థలం ఇవ్వద్దని నా విన్నపం. థ్యాంక్ యూ.